ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిడ్డా, నీ కర్మ తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు వినగలుగుతావు తల్లి. నీ కర్మ తెగిన రోజున మాత్రమే ఇది నీ కంట పడుతుంది, నిన్ను చేరుతుంది. ఇది ఎవరి కంట అయితే పడుతుందో వారి కర్మ తెగినట్టే. బిడ్డా, నా చేతిలో ఉన్న కుంకుమను వెంటనే తాకు. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అతి పెద్ద 2 సంఘటనలైతే జరగబోతున్నాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకో బిడ్డా. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తర్వాత బాధపడాల్సి వస్తుంది తల్లి. కాబట్టి ఆ 2 సంఘటనలు అనేవి ఏంటని ఇప్పుడే తెలుసుకో. ఆ 2 సంఘటనలు కూడా ఎలాంటివి, మంచివా చెడువా అనైతే తప్పకుండా నువ్వు ఇప్పుడు ఈ క్షణమే తెలుసుకుని తీరాలి బిడ్డ అంటూ ఈరోజైతే బాబా గారు మనకు తెలియని ఏదో ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అదేంటో బాబా గారి మాటల్లోనే తెలుసుకునే ముందు, మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి ఫలితాలు లేక. నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి, కాంటాక్ట్ చేసి చూడండి. రిజల్ట్ అనేది 100కి 1000% ఉంటుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి. ఎటువంటి సమస్యలైనా కానివ్వండి, చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది కూడా పూజల ద్వారానే శాశ్వత పరిష్కారాలన్నది ఇస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి. రిజల్ట్ అన్నది మీకే అర్థమవుతుంది. మీరే వచ్చి చెప్తారు చాలా బాగా చెప్పారు అని. ఈరోజు వీడియోలో బాబా గారు అయితే మనకు ఎలాంటి సందేశం తీసుకువచ్చారో, ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బిడ్డ, నన్ను ఎప్పుడో ఇలా అడుగుతున్నావు కదమ్మా, బాబా నాకు ఈ జీవితంలో తీరని కోరికలు 2 అయితే మిగిలిపోయాయి తండ్రి. అవి జరిగితే చాలు తండ్రి, నాకు ఈ జీవితానికి ఇంకేమీ వద్దు అని అడుగుతున్నావు కదా తల్లి. బాబా, ఆ 2 కోరికలన్నవి తీరుతాయా లేదా? తీరితే ఎప్పుడు తీరుతాయి? నా 2 కోరికలను ఎప్పుడు తీరుస్తున్నావు తండ్రి? నా కళ్ళు మూసే లోపైనా తీరుతాయా బాబా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా. అమ్మా, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ ఇంట ఈరోజే జరిగేలా చూస్తాను తల్లి. నీకు ఇప్పుడే జరిగేలా నేను చేస్తానని నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి. ఎందుకిలా అంటున్నాను అంటే బిడ్డ, నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, నా బాబా నా కోరికలన్నింటినీ తీర్చేస్తాడు అనే విశ్వాసం నీకు ఉంటే గనక ఈ కథను జాగ్రత్తగా విని అర్థం చేసుకోమ్మా, పూర్తిగా విను అంటూ బాబాగారైతే ఇలా బాబాగారి మాటల్లోనే కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఆ కథ ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా. ఇది ఒక రకంగా కథ కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటనని చెప్పుకోవాలేమో మరి. ఎందుకంటే ఇది ఒక బాబా భక్తురాలి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చాలా కష్టజీవి. చిన్నప్పటి నుండి ఆవిడ ఎన్నో కష్టాలు పడింది. అన్నింటినీ కూడా తట్టుకుని పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. పెళ్ళయ్యాక అయినా జీవితం కొత్తగా ఆరంభం అవుతుందేమో, అక్కడైనా సంతోషాలు, ఆనందాలు అన్నవి ఉంటాయేమో, నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా, నా జీవితంలో ఆనందపు వెలుగులు అన్నవి ఉంటాయేమో అన్న ఆశతో అత్తవారింట్లో అడుగుపెట్టిందండి ఈమె. కానీ ఆ భర్త వ్యసనాలకు, మద్యపానానికి బానిసయ్యాడు. ప్రతిరోజు కూడా ఆవిడ్ని హింసించేవాడు.
అలా ప్రతిరోజు కూడా హింసించడం అన్నది మొదలుపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాల్లోనే ఆమెకు 2 బిడ్డలైతే జన్మించారు. అదే విధంగా ఈ 2 పిల్లలు కూడా పెద్దవాళ్ళు కావటం కూడా జరిగింది. తన భర్త పూర్తిగా వ్యసనాలకు బానిసై అనారోగ్యం బారిన పడి కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. అనారోగ్యంతో భర్త చనిపోయాక ఎదిగిన ఆ 2 పిల్లలను చూసుకొని ఆమె బతికేస్తుంది. కానీ బాబా దగ్గర ప్రతిరోజు ఇలా కోరుకునేది, బాబా, నా జీవితం నడిసముద్రంలో మునిగిన పడవలా అయిపోయింది బాబా. నేను ఎటువైపుకు వెళ్ళాలో అర్థం కావటం లేదు తండ్రి. బాబా, నాకు ఒక మంచి దారి చూపించు తండ్రి. బాబా, నా బిడ్డ జీవితం నా జీవితంలా కాకుండా నా బిడ్డకైనా మంచి సంబంధం కుదిరి పెళ్ళయ్యేటట్టు చెయ్యి. తన జీవితంలో అయినా సంతోషంగా ఉండాలి బాబా అని ప్రతిరోజు కూడా ఇలా బాబా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి బాబా పాదాల మీదుగా నమస్కారం చేసుకుని, నా బిడ్డ జీవితం బాగుండాలి, తనకు మంచి సంబంధం కుదిరి పెళ్ళవ్వాలి, అలాగే నా కొడుక్కి మంచి జాబ్ కూడా రావాలి తండ్రి. నా బిడ్డ బీటెక్ దాకా చదివాడు, తనకు మంచి జాబ్ అన్నది రావాలి అనుకుంటూ కూడా ప్రతిరోజు కూడా బాబాను కోరుకుంటూ ఉండేదండి ఆమె. బాబా ముందు కూర్చుని తన బాధలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఆమెకి విపరీతమైన బాధ కలిగింది. బాబా, నీకు ఎన్నో ఏళ్లుగా పూజ చేస్తూ ఉన్నాను నేను. నా చిన్నప్పటి నుండి కూడా నిన్నే నమ్ముకున్నాను. ప్రతిరోజు కూడా నీకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తూనే ఉన్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే తల్లి తండ్రి అని చెప్పేసి అన్నీ నువ్వే అని నమ్ముకొని బతికేస్తూ ఉన్నాను. కానీ నా జీవితం ఇప్పటికీ సగానికి పైగా అయిపోయింది తండ్రి. కానీ నా జీవితంలో ఎంతవరకు సంతోషం అన్న మాటే నేను చూడలేదు బాబా. మరి నేను ఆ సంతోషానికి నోచుకోలేదో ఏమో నాకు అర్థం కావటం లేదు. నా జీవితం పోతే పోయింది, నా పిల్లల జీవితమైనా బాగుపడాలి తండ్రి. వారి జీవితంలో నా ఆనందాన్ని చూడాలి నేను. చూస్తుంటే నా బిడ్డల జీవితం కూడా నా జీవితంలాగా ఎక్కడ అయిపోతుందో అన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్న భయం అయితే నాకు పట్టుకుంది బాబా. ఇప్పుడు నా పాపకి 29 సంవత్సరాలు పూర్తయ్యి 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది తండ్రి. 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి కావటం లేదు. తనకి ఏదో జాతక దోషం ఉందని అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకోవటం మొదలు పెట్టేశారు. ఇక వాళ్ళు అలా ఇలా చెప్పుకుంటుంటే అసలు చూడటానికే ఎవరు రావటం లేదు. ఇంక నా బిడ్డకు పెళ్ళి ఎలా అవుతుంది? మా బాధ వర్ణనాతీతంగా ఉంది తండ్రి. నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది బాబా? నిజంగా నీ మీద నాకున్న నమ్మకం నిజం అయితే గనుక నువ్వు నాతోనే ఉన్నావని నేనైతే నమ్ముతున్నాను. కానీ అది నువ్వు నిరూపించుకోవాలి తండ్రి. ఎందుకంటే నాకు నా చిన్నప్పటి నుండి కష్టాలే. ఎక్కడా నీకు నేనున్నాను బిడ్డ అన్నట్టు ఎక్కడా నువ్వు నాకు చెప్పలేదు. కనీసం నా బిడ్డల విషయంలోనైనా నిరూపించుకో. నా బిడ్డల జీవితాల్ని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నా నమ్మకాన్ని నిజం చేస్తావో అబద్ధం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది బాబా. ఈ నెలలో అయినా నా పాపకి ఒక మంచి సంబంధం కుదిరేలా చెయ్యి. నా బాబుకి ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యి బాబా. నా పాపకి మంచి పెళ్లి సంబంధం కుదిరి నా బాబుకి మంచి ఉద్యోగం వచ్చేలా నువ్వు చేస్తావనే నేనైతే నమ్ముతున్నాను తండ్రి అని ఒకరోజైతే బాబా ముందు కూర్చుని తన బాధలన్నింటినీ, తన కోరికలన్నింటినీ గురించి, తన బిడ్డల భవిష్యత్తు గురించి బాబాకు చెప్పి ఏడవటం మొదలుపెట్టిందామె. బాబా ఎదురుగా కూర్చుని ఎలా అడుగుతోంది, ఏడుస్తోంది, నిలదీస్తోంది. ఎందుకు నా జీవితాన్ని బాగు చెయ్యవు తండ్రి నువ్వు? నా బిడ్డల జీవితాన్ని ఎందుకు నువ్వు బాగు చేయటం లేదు? వాళ్ళు కూడా నాలాగా కష్టాలు బాధలు పడాలా? అలాగని నిలదీస్తోంది. ఇలా తన కోరికలన్నింటినీ కూడా బాబాకు ఏ రోజు అయితే ఆమె చెప్పుకుందో అదే రోజు బాబాగారు ఆమె కలలో కనిపించారు. బిడ్డా, ఈరోజు నా గుడికి వచ్చి నీ బాధలన్నీ చెప్పుకున్నావు కదా తల్లి. నీ బాధలన్నీ తీర్చే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయమ్మా అని బాబాగారు ఆవిడకు కలలో కనిపించి మాటిచ్చారండి.
ఇక బాబాగారు కలలో కనిపించిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆమె ఇలా అనుకుంటోంది. రాత్రి బాబాగారు నా కలలో అయితే కనిపించారు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు కదా! మరి ఏం జరగనుందో? నా పాపకి మంచి సంబంధం కుదురుతుందా? నా బాబుకి మంచి ఉద్యోగం వస్తుందా? అని ఆమె అయితే మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో ఆవిడ తమ్ముడి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆయన ఫోన్ చేసి, "అక్క, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉందక్క. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. తన వయసు కూడా 32 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాయి. తనకి కూడా 30 సంవత్సరాల వయసున్న అమ్మాయి కావాలంటున్నాడు. బీటెక్ చదివిన అమ్మాయి కావాలి అంటున్నాడు. మన అమ్మాయి అయితే సరిపోతుందేమో అని ఫోన్ చేశాను" అని ఆవిడతో వాళ్ళ తమ్ముడు అయితే ఇలా చెప్తారండి. అయితే ఆ అమ్మాయి కూడా వాళ్లకు నచ్చిందని త్వరలోనే చూసుకోవటానికి వస్తామని చెప్పారని కూడా తను చెప్తాడు. అంటే తన దగ్గర ఉన్న ఫోటో ఏదో వాళ్లకు ఈమె తమ్ముడు గారు పంపితే వాళ్లకు ఓకే అన్నట్టు చెప్తాడన్నట్టు. అబ్బాయి వాళ్లకు కూడా ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయక్క. అబ్బాయి అయితే చాలా మంచివాడు. నాకైతే చాలా బాగా నచ్చాడు కూడా. కానీ ఒక తల్లిగా నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకో. నీ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్దామని వాళ్ళ తమ్ముడైతే చెప్పాడండి. ఇక ఇంతకంటే ఇంకేం కావాలి? అమ్మాయికి మంచి అబ్బాయితో పెళ్లి కుదరడమే కదా కావాలి అని చెప్పేసి వాళ్ళనైతే రమ్మని ఈమె చెప్తుందండి. అయితే ఒక మంచి రోజు సమయం చూసుకుని వాళ్ళైతే అమ్మాయిని చూసుకోవటానికి వస్తారు, కార్యం చేసుకుంటారు అని తమ్ముడైతే చెప్తాడు. ఇక అంటే బాబాగారు కలలో ఏమైతే చెప్పారో అది నిజం కాబోతోంది అని ఆమెకి అప్పుడు స్పష్టంగా అర్థమైంది. నీకన్నా కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అలాగే ఇక మీదట నీకు దేనికి లోటన్నది ఉండదు తల్లి అని బాబాగారైతే కలలో చెప్తారు. అలాగే వాళ్ళ బాబుకి ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ అన్నది కూడా వస్తుందండి. ఇంతకుముందు ఆ అబ్బాయి ఇంటర్వ్యూలు అన్నవి అటెండ్ అయ్యాడు గనుక మంచి కంపెనీలో చేరమని లెటర్ అయితే వస్తుంది. వెంటనే నువ్వు జాబ్‌లో జాయిన్ అవ్వాలి. నీకు ఎక్కువ సమయం కూడా లేదు అని ఒక లెటర్ రూపంలో అయితే వస్తుందండి. వెంటనే వెళ్ళి ఆ అబ్బాయి జాబ్‌లో చేరిపోయాడు. మంచి కంపెనీ, మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగంలో అయితే అబ్బాయి చేరుకుంటాడు. ఇక అప్పటి వరకు ఉన్న ఆ 2 కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరటం వల్ల బాబా దగ్గరకు వెళ్ళి ఆమె ధన్యవాదాలనేవి చెప్పుకుంటుంది. నా బిడ్డలో జీవితాలు బాగుపడేలా చేసావు బాబా. నా బిడ్డల జీవితాలైతే ఒక దారిన పెట్టావు. వారికైతే ఒక దారి చూపావు అని ఆమె బాబాకైతే ధన్యవాదాలు చెప్పుకొని వస్తుందండి. ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం తెలియజేయబోతున్నారు అంటే, బాబాగారు ఏదైతే అనుకున్నారో మనకు చూపించాలి అని అనుకుంటారో దాన్ని వెంటనే మనకి చేసి చూపిస్తారండి. అవి ఎలాంటివైనా సరే. మనిషి జీవితంలో కష్టాలనేవి ఒక్కసారి వస్తుంటాయి. అవి చూసి భయపడుతూ ఉండకూడదు. అలాగే కొన్ని సార్లు అదృష్టం కూడా మనకు వెంటొస్తుంది అని చూస్తూ ఉండాలి. అంతేకాని కష్టాలొచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖాలొచ్చినప్పుడు పొంగిపోవటం ఇది జీవితం కాదమ్మా. వేటికైనా కూడా ఒక సమయం అంటూ రావాలి. వాటన్నింటినీ కూడా నువ్వు తట్టుకొని ఎదురు నిలబడాలి. అలా నువ్వు ఉంటేనే నువ్వు దేన్నైనా సాధించగలవు. నీ మానసిక స్థితిని బలపరచడానికి మాత్రమే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి బిడ్డ. నీకు నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పు తల్లి. నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే జరగలేదని బాధపడుకో. దానికి కొంచెం సమయము, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని కర్మలు అనేవి ఉంటాయి బిడ్డ. వాటన్నింటినీ తప్పించుకుంటేనే నువ్వు అనుకున్న కోరికలు నీకు జరుగుతాయి. అవన్నీ తొలగిపోయిన రోజునే, అవన్నీ తీరిపోయిన రోజునే నీ కోరికలన్నవి నీకు తీరుతాయి. అంతేకాని నువ్వు చిటికేసినంతలో నా కోరికలు తీరాలి అంటే తీరవు తల్లి. కొన్ని అయితే కారణాలు వాటికి అడ్డుపడుతూ ఉంటాయి. బిడ్డ,
నీ జీవితంలో ఏదైతే జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ అద్భుతాలన్నీ కూడా నీ జీవితంలో జరిగేలా నేను చూసుకుంటాను. నువ్వు కోరినవి జరగలేదని బాధపడకు. వాటన్నింటినీ కూడా త్వరలోనే తీర్చేస్తాను తల్లి. కాబట్టి ఎటువంటి అపనమ్మకం కూడా పెట్టుకోకు. నీ కోరిక ఏదైతే ఉందో అది ఈరోజే నువ్వు చెప్పగానే వాటిని తీర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను బిడ్డ. అది కూడా నీకు కలలో కనపడి నీకు మార్గనిర్దేశనం అన్నది నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి నీ వెంట ఉన్నాడు అని ధైర్యంతో నువ్వు ఉండు. అన్నీ ఈరోజు కాకపోతే రేపైనా కొంచెం సమయం తీసుకునైనా అన్నీ నెరవేరుతాయి. అన్నీ మంచిదే అవుతుంది అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా మంచి సందేశాన్ని అందించారండి. మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.